అరే తక్కువయ్యి కానీ అసలైంది వెయ్యి. MDH కాశ్మీరీ ఎర్ర మిర్చి పౌడర్. MDH టాలీవుడ్ లో వెయిటింగ్ లో ఉన్న దర్శకుల లిస్ట్ భారీగా పెరిగిపోతోంది. ఆల్రెడీ సెట్స్ మీద ఉన్న హీరోల సినిమాలు డిలే అవుతూ ఉండడంతో ఆ తర్వాత చేయాల్సిన సినిమాల దర్శకులు వాళ్ళ టర్న్ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. ఇంతకీ ఇలా వెయిటింగ్ లో ఉన్న దర్శకులు ఎవరు? హ్యావ్ ఎ లుక్. పుష్ప 2తో పాన్ ఇండియా మార్కెట్ ను షేక్ చేసిన సుకుమార్ ప్రెజెంట్ తన నెక్స్ట్ సినిమా పట్టాలెక్కించేందుకు వెయిట్ చేస్తున్నారు. చాలా రోజుల క్రితమే రామ్ చరణ్ తో సినిమా ఉన్నట్లుగా ప్రకటించిన ఆ మూవీ స్టార్ట్ అవ్వడానికి ఇంకా చాలా టైం పట్టేలా ఉంది. ప్రెజెంట్ పెద్ద సినిమా వర్క్ లో బిజీగా ఉన్న చెర్రీ ఆ సినిమా పూర్తయితే గానీ మరో మూవీ గురించి ఆలోచించే పరిస్థితి లేదు. We at East Point Group of Institutions offer a wide range of courses that provide limitless opportunities, building skills over 2 decades. దేవర్ లాంటి బిగ్ హిట్ తర్వాత కొరటాల శివ పరిస్థితి కూడా ఇలాగే ఉంది. మరో సినిమా కమిట్ అవ్వకుండా దేవర్ 2 వర్క్లోనే ఉన్న కొరటాల ఇప్పట్లో సెట్స్లో అడుగుపెట్టే అవకాశమే లేదు. వార్ 2, డ్రాగన్ సినిమాలతో బిజీగా ఉన్న ఎన్టీఆర్ ఏడాది చివర్లో కొరటాలకు డేట్స్ ఇస్తారన్న టాక్ వినిపిస్తోంది. అది కూడా అనుకున్న టైంకు డ్రాగన్ షూటింగ్ పూర్తయితేనే. వెయిటింగ్లో ఉన్న దర్శకుల లిస్టులో గురూజీ పేరు కూడా టాప్లో వినిపిస్తోంది. పుష్ప 2 పూర్తవగానే అల్లు అర్జున్ త్రివిక్రమ్ మూవీ చేయాల్సింది. కానీ సడన్ గా అట్లీ మూవీ లైన్లోకి రావడంతో గురూజీ ప్రాజెక్టు వెనక్కి వెళ్లిపోయింది. కానీ ప్లాన్ మార్చి వెంకీ తారక్తో సినిమాలు ప్లాన్ చేస్తున్నా అవి ఎప్పుడు సెట్స్ మీదకొస్తాయో అర్థం కావట్లేదు. పాన్ ఇండియా దర్శకులు సందీప్ రెడ్డి వంగ, నాగస్విన్ కూడా వెయిటింగ్ లిస్టులోనే ఉన్నారు. ప్రభాస్తో సినిమాలు కమిట్ అయిన ఈ ఇద్దరు దర్శకులు డార్లింగ్ డేట్స్ కోసం ఎదురుచూస్తున్నారు. ది రాజా సాబ్, ఫౌజీ సినిమాలతో బిజీగా ఉన్న ప్రభాస్ ఆ 2 సినిమాలు పూర్తయిన తర్వాతే కొత్త సినిమాను స్టార్ట్ చేస్తారు. అంటే అప్పటి వరకు ఈ డైరెక్టర్స్ కు వెయిటింగ్ తప్పదన్నమాట. ప్రెజెంట్ సౌత్ ఇండస్ట్రీలో హైయెస్ట్ బజ్ క్రియేట్ చేస్తున్న సినిమాలు ఓజీ అండ్ కూలీ. ఇద్దరు టాప్ హీరోలు నటిస్తున్న మాస్ యాక్షన్ ఎంటర్టైనర్స్ కావటంతో ఈ 2 సినిమాల మీద అంచనాలు భారీగా ఉన్నాయి. వీళ్ళిద్దరూ చాలా సినిమాలు చేసినా ఈ 2 సినిమాలే ఎందుకు స్పెషల్? ఈ స్టోరీలో తెలుసుకుందాం పదండి. రిలీజ్ కు ఇంకా చాలా టైం ఉన్నా ఆల్రెడీ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది పవర్ స్టార్ ఓజీ. సుజీత్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ వింటేజ్ గ్యాంగ్స్టర్ డ్రామా ఫస్ట్ లుక్ దగ్గర నుంచే భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. సినిమా చాలా ఆలస్యమైనా బజ్ మాత్రం అస్సలు తగ్గలేదు. రీసెంట్ గా ఓజీని రీస్టార్ట్ చేశారన్న న్యూస్ రావడంతో మరోసారి హెడ్లైన్స్ లో ఫ్లాష్ అవుతోంది ఈ మూవీ. సెప్టెంబర్ 25న రిలీజ్ అన్న అనౌన్స్మెంట్ రావడం, అదే సమయంలో బిజినెస్ కు సంబంధించిన నెంబర్స్ కూడా వైరల్ అవుతూ ఉండడంతో ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. ఓజీ రేంజ్ లో బస్ క్రియేట్ చేస్తున్న తమిళ సినిమా కూలీ. రజనీకాంత్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా కూడా నేషనల్ లెవెల్లో ట్రెండ్ అవుతోంది. నాగార్జున, ఉపేంద్ర కీలక పాత్రల్లో నటించడం, ఆమిర్ ఖాన్ గెస్ట్ రోల్ చేయడంతో కూలీ మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఆ అంచనాలను ఈ 2 సినిమాలు ఎంతవరకు రీచ్ అవుతాయో చూడాలి. విశ్వంబర సినిమా ఫినిష్ కాకముందే మరో మూవీని పట్టాలెక్కించారు మెగాస్టార్ చిరంజీవి. సూపర్ హిట్ దర్శకుడు అనిల్ రావిపూడి కెప్టెన్సీలో ఓ సినిమా చేస్తున్నారు. ఆల్రెడీ 2 స్కెడ్యూల్స్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు సంబంధించి మరో క్రేజీ అప్డేట్ అభిమానులను ఖుషి చేస్తోంది. మెగాస్టార్ చిరంజీవి కమర్షియల్ కామెడీ స్పెషలిస్ట్ అనిల్ రావిపూడి కాంబో అన్నప్పుడే సినిమా మీద అంచనాలు పీక్స్కు చేరాయి. ముఖ్యంగా అనిల్ ఫామ్ చూసి మెగా ఫ్యాన్స్ ముందే సెలబ్రేషన్స్ స్టార్ట్ చేశారు. వెంకటేష్తో 100 కోట్ల సినిమా చేసిన అనిల్ చిరుతో అంతకు మించి సక్సెస్ ను కొట్టడం ఖాయమని ఫిక్స్ అయ్యారు. ఈ ఇయర్ సంక్రాంతి బరిలో వెంకీతో బ్లాక్ బస్టర్ ఇచ్చిన అనిల్ నెక్స్ట్ ఇయర్ కూడా అదే సెంటిమెంట్ రిపీట్ చేస్తున్నారు. చిరు హీరోగా అనిల్ తెరకెక్కిస్తున్న సినిమా 2026 సంక్రాంతికి రిలీజ్ కానుంది. ఈ సినిమాలో వెంకటేష్ గెస్ట్ రోల్లో నటిస్తున్నారు. నెక్స్ట్ షెడ్యూల్లో వెంకీ, చిరు కాంబినేషన్ సీన్స్ ను తెరకెక్కించబోతున్నారు. గురువారం డెహ్రాడూన్ షెడ్యూల్ పూర్తి చేసుకుని తిరిగి వచ్చింది చిరు, అనిల్ టీమ్. షార్ట్ బ్రేక్ తర్వాత హైదరాబాద్లో నెక్స్ట్ షెడ్యూల్ను స్టార్ట్ చేయబోతున్నారు. జూలై 2వ వారంలో స్టార్ట్ అయ్యే ఈ షెడ్యూల్లో కీ సీన్స్ ను తెరకెక్కించబోతున్నారు. ఈ సినిమా 2026 సంక్రాంతికి రిలీజ్ కానుంది. మన మేకర్స్ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళుతున్నారు. రీసెంట్ టైమ్స్ లో పీరియడ్ సినిమాల జోరు పెరగటంతో సినిమా మేకింగ్ స్టైల్లో మార్పులు కనిపిస్తున్నాయి. రియల్ లొకేషన్స్ కన్నా సెట్స్ మీద ఎక్కువగా డిపెండ్ అవుతున్నారు మేకర్స్. అందుకే సినిమా బడ్జెట్ లో మేజర్ షేర్ ఆ సెట్స్ కోసమే కేటాయిస్తున్నారు.
దర్శక ధీరుడు రాజమౌళి తన సినిమాలను సెట్స్ లోనే షూట్ చేసేందుకు ఇష్టపడతారు. బాహుబలి, RRR సినిమాలు ఎక్కువ భాగం సెట్స్ లోనే షూట్ చేశారు. ఇప్పుడు మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న సినిమా కోసం ఏకంగా 50 కోట్లతో కాశీనగరాన్ని హైదరాబాద్ లో నిర్మిస్తున్నారు. సినిమాలో కీలక సన్నివేశాలు అక్కడే చిత్రీకరించనున్నారు. రీసెంట్ గా కల్కి సినిమా కోసం కాశీనగరాన్ని సెట్ చేశారు. అయితే ఆ కాశీ 2898లో ఎలా ఉంటుందో అన్న ఊహతో వేశారు. రాజాసాబ్ సినిమా కోసం కూడా ఇలాంటి భారీ సెట్ ను ఏర్పాటు చేశారు. కథలో ఎక్కువ భాగం ఓ భూత్ బంగ్లాలోనే జరుగుతుంది. అందుకే ఆ బంగ్లాను మైన్యూట్ డీటెయిల్స్ తో సహా చాలా గ్రాండ్ గా సిద్ధం చేశారు. రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్, ప్రెజెంట్ సెట్స్ మీద ఉన్న పెద్ది, రీసెంట్ పీరియాడిక్ డ్రామా దేవరా, షూటింగ్ స్టేజ్ లో ఉన్న డ్రాగన్ లాంటి భారీ చిత్రాల కోసం అదే స్థాయిలో భారీ సెట్స్ సిద్ధం చేశారు మేకర్స్. గ్రాఫిక్స్ కన్నా సెట్స్ మీద ఎక్కువగా డిపెండ్ అవుతుండటంతో అప్కమింగ్ సినిమాల మేకింగ్ టైం కూడా తగ్గుతోంది. హాలిడేస్ అయిపోయాయి, స్కూల్స్ స్టార్ట్ అయ్యాయి. అయినా శుక్రవారం సినిమా సందడి మాత్రం కంటిన్యూ అవుతోంది. కొద్ది రోజులుగా టాలీవుడ్ స్క్రీన్ మీద స్టార్స్ సందడి కనిపించలేదు. ఈ వారం రిలీజ్లు ఆ లోటును కాస్త తగ్గించనున్నాయి. ఈ ఫ్రైడే ఇంట్రెస్టింగ్ సినిమాలతో పాటు స్టార్స్ సందడి కూడా గట్టిగా కనిపిస్తోంది. కింగ్ నాగార్జున, కాలీవుడ్ టాప్ హీరో ధనుష్ లీడ్ రోల్స్ లో తెరకెక్కిన థ్రిల్లర్ మూవీ కుబేరా. ఫైనాన్షియల్ క్రైమ్ నేపథ్యంలో శేఖర్ కమల రూపొందించిన ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్, టీజర్, ట్రైలర్ సినిమా మీద అంచనాలు పెంచేశాయి. ధనుష్ లుక్స్, నాగ్, రష్మిక పర్ఫార్మెన్స్ కుబేరా మీద అంచనాలు పెంచేశాయి. ఆ అంచనాలను ఏ మాత్రం రీచ్ అయినా బిగ్ హిట్ గ్యారెంటీ అన్న టాక్ వినిపిస్తోంది. శేఖర్ కమ్ముల కూడా ఈ సినిమా సక్సెస్ విషయంలో చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. డిఫరెంట్ జానర్ తో తెరకెక్కిన 8 వసంతాలు మూవీ కూడా ఈ శుక్రవారమే రిలీజ్ అవుతోంది. లేడీ ఓరియంటెడ్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న ఈ మూవీపై కూడా మంచి బజ్ ఉంది. బాలీవుడ్ డబ్బింగ్ మూవీ సితారే జమీన్ పర్ కూడా ఈ శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆమిర్ ఖాన్ లీడ్ రోల్లో తెరకెక్కిన ఈ మూవీ మీద తెలుగులో పెద్దగా బజ్ లేకపోయినా హిందీలో మాత్రం మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. మన సినిమాలు హీరోలే కాదు, హీరోయిన్లు కూడా నార్త్ మార్కెట్ ను శాసిస్తున్నారు. సౌత్ లో టాప్ ప్లేస్ లో ఉన్న బ్యూటీస్ డేట్స్ కోసం బాలీవుడ్ మేకర్స్ క్యూ కడుతున్నారు. ఇప్పటికే చాలా మంది అందాల భామలు నార్త్ లో ప్రూవ్ చేసుకోగా ఇప్పుడు మరో బ్యూటీ ఈ లిస్ట్ లో చేరేందుకు రెడీ అవుతున్నారు. ఆల్రెడీ నార్త్ మార్కెట్ లో జెండా పాతేశారు నేషనల్ క్రష్ రష్మిక మందన్న. సౌత్ తో పాటు బాలీవుడ్ లోనూ పాన్ ఇండియా సినిమాలతో హల్చల్ చేస్తున్నారు. దీంతో సౌత్ బ్యూటీస్ కి బాలీవుడ్ స్క్రీన్ మీద మంచి డిమాండ్ ఏర్పడింది. రీసెంట్ గా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన కీర్తి సురేష్ నార్త్ ఇండస్ట్రీ మీద సీరియస్ గా ఫోకస్ చేస్తున్నారు. తొలి సినిమా బేబీ జాన్ ఆశించిన స్థాయి విజయం సాధించకపోయినా కీర్తి గ్లామర్ మీద నార్త్ సర్కిల్స్ లో గట్టిగానే డిస్కషన్ జరిగింది. అందుకే బాలీవుడ్ లో మరిన్ని సినిమాలు చేసేందుకు రెడీ అవుతున్నారు. జవాన్ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు లేడీ సూపర్ స్టార్ నయనతార. తొలి సినిమాతోనే కింగ్ ఖాన్, షారుఖ్ ఖాన్ తో పోటీ పడే క్యారెక్టర్లో కనిపించారు. తన సౌత్ ఇమేజ్ కు తగ్గట్టుగానే నార్త్ సినిమాను సెలెక్ట్ చేసుకుని సక్సెస్ అయ్యారు నయన్. ఇప్పుడు ఈ లిస్ట్ లో చేరేందుకు రెడీ అవుతున్నారు సాయి పల్లవి. రామాయణంలో సీత పాత్రలో నటిస్తున్న నేచురల్ బ్యూటీ అంతకన్నా ముందే ఓ లవ్ స్టోరీతో బాలీవుడ్ ఆడియన్స్ ను పలకరించబోతున్నారు. అమీర్ తనయుడు జునైద్ ఖాన్ హీరోగా తెరకెక్కుతున్న సినిమాతో త్వరలో ఆడియన్స్ ను పలకరించబోతున్నారు. సో ఇది వాటి ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ కలర్ఫుల్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ TV9. Bye-bye. అరే తక్కువయ్యి కానీ అసలైంది వెయ్యి. MDH కాశ్మీరీ ఎర్ర మిర్చి పౌడర్.